లాక్డౌన్ పెట్టారు. అంటే ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. పోలీసులు ఉండేవారు, గ్రామాల్లో ఉండేవారు, డిస్టిక్ సరిహద్దుల్లో, తర్వాత మండల సరిహద్దుల్లో అక్కడక్కడ మార్కెట్లు పెట్టి ఎవరిని కూడా బయటికి పోనిచ్చేవారు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగానే మరి ఇజ్రాయేలు ప్రజలు కూడా శత్రువుల చేత మరి చుట్టుముట్టబడినప్పుడు వాళ్ళు గాడిద తలకాయ చాలా మరి రేటుకి అమ్మారు. అలాంటి పరిస్థితి అని ఈ రోజుల్లో కూడా మరి ఆ యొక్క మేక తలకాయ, గొర్రె తలకాయ, ఈ తలకాయలు తిని అంటగా అరే నా తలకాయ తింటాను అన్నాడు. తీసుకొస్తుంది తల్లిదండ్రులకి ఏమొస్తుంది వస్తే అరే నా తలకాయ తినక నా తలకాయ పోతాను. మనిషి తల అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రియమైనటువంటి బిడ్డ, తల లేని మనిషి ఉంటాడా? ఎందుకంటే తలలో ఏముంటాయి? మెదడు ఉంటుంది, కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, అన్ని అక్కడనే ఉంటాయి, తలలోనే ఉంటాయి. జ్ఞానికట కన్నులు వాని యొక్క కళ్ళలో ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే ఆ విధంగా జ్ఞానము కలిగినటువంటి వానికి సరి అయినటువంటి స్థలంలో మనం ప్రసంగి గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథము జ్ఞానికి కళ్ళు ఎక్కడుంటాయో దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. ప్రేమైనటువంటి బిడ్డ 14. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి. కన్నులు తలలో పోతే ఎక్కడుంటుంది? మెదడు మోకాళ్ళలో ఉంటుందా? మెదడు ఎక్కడుంటుందా? మోకాళ్ళలో ఉంటుందా? అంటే అరే మెదడు మోకాళ్ళలో ఉన్నదా ఇంకా అంటే ఎందుకంటాము? అంటే వాడు మెదడు తక్కువ పనులు చేస్తే ఏమంటారట? మెదడు తక్కువ పనులు చేస్తే మెదడు ఎక్కడున్నది? మోకాళ్ళలో ఉన్నదట. అంటే వాళ్ళకి మెదడు ఉపయోగించరు వాళ్ళు. ఎందుకంటే మెదడు ఏమైనా దేని కొరకు ఉపయోగిస్తారు? ఇన్స్టాగ్రామ్ కొరకు, యూట్యూబ్ కొరకు, లేదా వాట్సాప్ కొరకు,